అందుకే మన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే, ఎప్పుడైనా మీకు భగవంతుని చింతన ఉండాలి, కానీ నేను అన్ని రూపాల్లో ఉంటాను. మీరు ఏ రూపాన్నైతే నమ్ముకుని ఉన్నారో ఆ రూపాన్ని మీరు కొలవండి అని ఆ యొక్క నారాయణ విష్ణుమూర్తి చెప్తున్నాడు. మీ మరి మీరేం భయపడకండి, మీరు ఎవరినైనా కొలవండి, దుర్గమ్మ అమ్మవారిని కొలవండి, పార్వతి అమ్మవారిని కొలవండి, ఈశ్వరుని కొలవండి, అన్నం ఏది కొలవండి. అయితే మీ యొక్క మనసులో భగవంతుడు మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వారిని మీ యొక్క హృదయంలో బంధించుకోండి. వాక్కులో కాదు, హృదయంలో బంధం. కాదు, ఈ మనసులో. ఇక్కడ మనసు అనే ఒక జైలు ఉంది కదా, ఆ జైల్లో మీరు మీ యొక్క రూపాన్ని, మీ స్వామి యొక్క రూపాన్ని బంధించుకొని చేస్తే మీకు అన్ని విధాల మీ కుటుంబానికి కానీ ఏ దానికి కానీ సమస్యలు ఉండవు. మోక్ష మార్గానికి కూడా మీకే అది మంచి దారి అని చెప్తున్నాడు. సరే, ఈ విధంగా ఇలాగా ఈ సాంకేతికం అనేది చాలా దగ్గరైనప్పటి నుంచి ప్రపంచం చాలా మారిపోతుంది.